ఆయన దగ్గరికి వెళ్తే నా రోగం బాగవుతుందని గ్రహించింది కనుకనే వస్త్రపు యేసుక్రీస్తు ప్రభు ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రపు చెంగు ముడితే 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రక్తస్రావము రక్తధార వెంటనే కట్టిను. నిర్జీవమైనటువంటి వస్త్రములో నుండి జీవాన్ని ప్రసరింపజేసేవాడే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే దేవుడు అంటానికి అనుకూలం. యేసుక్రీస్తు ప్రభు బాగు చేయని రోగాలు ఏమైనా ఉన్నాయా? ఆయన కదా దేవుడు అంటే. ఏమి ప్రేమ అది! ఆ ప్రేమను కలుసుకుంటూ ఉంటే, ఆ ప్రేమను తలపోసుకుంటూ ఉంటే కన్నీళ్లు రాకుండా మనకి ఉంటాయా? ఆనంద బాష్పాలు రాలకుండా మనకు ఉంటుందా? ఎంతటి ప్రేమ! ఎవరి దగ్గర దొరుకుతుంది ఈ ప్రేమ? నీ జీవితకాలం నేను ఉంటానని ప్రమాణం చేసిన భర్త దగ్గర కూడా దొరకదు, భార్య దగ్గర దొరకదు, బిడ్డల దగ్గర దొరకదు. ఒకవేళ దొరికినా ఏదో ఒక సమయంలో ఆ ప్రేమలో బాధ కూడా ఉంటది. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే నిష్కల్మషమైన ప్రేమ దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. ఆయన దగ్గర మనకి స్వస్థత దొరుకుతుంది, ఆయన దగ్గర మనకు విడుదల దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువులోనే సమస్తము మనకి సంతోషకరంగా